ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను అమ్ముకోవడానికి రైతన్నలు ఐకేపీ సెంటర్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా కొనుగోలు కాకపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. నల్గొండ మండల కేంద్రంలోని కంచనపల్లి ఐకేపీ సెంటర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతము వర్షాలు అకాల వర్షాలు వచ్చే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఇక్కడ మాత్రం కాంటాలు వేయ కూడా చాలా నెల రోజుల నుంచి కూడా ఇంతవరకు కాంటాలు రావట్లేదని కూడా లారీలు రావట్లేదని సాకు చెప్తున్నారని కూడా వారు రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మేము నైట్ పోయిన తర్వాత నైట్ వర్షం వస్తే అకాల వర్షం వస్తే మాత్రం మా పరిస్థితి ఏంటి అని కూడా వీరు గగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్ చూస్తున్నాం. ఐకేపీ సెంటర్లో మొత్తం కూడా ధాన్యం రాసులు కుప్పలుగా ఉన్నాయి కానీ ఇంతవరకు ఇక్కడికి వచ్చి కాంటా వేసినట్టు కూడా రైతు మిల్లర్ అధికారులను అడిగితే మాత్రము లారీలు రావడం లేదు అని కూడా మాకు వాళ్ళకు సాకు చెప్పుకుంటూ తప్పించుకుంటూ పోతున్న పరిస్థితి. కానీ రైతన్నలు మాత్రము ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా ఎర్రటెండలో కనీసం ఇక్కడ మనం విజువల్లో కూడా చూస్తున్నాం. రైతన్నలకు తాగునీరు లేదు, కనీసం టెంట్ లాంటిది కూడా ఏం లేదు. ఎండటెండలో కూడా వీళ్ళు మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కొంతమంది రైతన్నలు ఉన్నారు. రైతన్నలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాది కంచనపల్లి గ్రామం. ఐకేపీకి వచ్చినాం. మ్యాచ్ చూసి 20 డేస్ ఉంది. ఈ కాంటా పెట్టమని చెప్పేస్తే వాళ్ళు లారీ రావట్లేవు, అమ్మాలు రావట్లేదు, బస్తాలు లేవు అని చెప్తున్నారు. వర్షానికి ఇప్పటికే 2 సార్లు తడిచిపోయినాయి ఒడ్లు. మళ్ళీ కుప్ప పోసినాం, మళ్ళీ ఎండ పోసినాం. అంటే ఇప్పుడు అకాల వర్షాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నది. టర్పిన్ లాంటివి ఏమన్నా ప్రభుత్వం మీకు పంపిణీ చేసి? మాకు ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. మాయే తర్పాలను మేమే కొనుక్కొచ్చుకున్నాం. పట్టాలన్నీ మావే. గవర్నమెంట్ ఎలాంటి ప్రయత్నం ఏం చేయలేదు మాకు. ఇక్కడ ఐకేపీకి సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? ఎందుకు సార్ కొనుగోలు చేయట్లేరు అంటే అక్కడి నుంచి ఏం సమాధానం వస్తుంది? మిల్లర్స్ ప్రాబ్లం పెడుతున్నారు చెప్తున్నారు. ఇక్కడ ఐకేపీ సెంటర్ వాళ్ళు మిల్లర్స్ దిగుమతి కావట్లేదు. మిల్లర్స్ కటింగ్ మా కాడనేమో కటింగ్ పెడుతున్నారు. కటింగ్ పెట్టినా కానీ అట్లా కూడా కావట్లేదు. ఎంత కటింగ్ పెడుతున్నారు? బస్సకు 2 కేజీలు పెడుతున్నారు. బస్సకు 2 కేజీలు 40 జోకాల్సింది 42 కేజీలు జోకుతున్నారు. అంటే మొత్తం ఇప్పుడు ఎంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు? ఎంతమంది పోసిరన్న? మొత్తం దగ్గర 250 రైతులు ఉంటారు ఇక్కడ మొత్తం కుప్పలు. ఎంతవరకు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా ఇబ్బంది అవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక రైతున్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి, ఎప్పుడు పోసావు, ఏంటి సమస్య ఏంటి? మేము పోసి 15 రోజులు అవుతుంది. అది ఓపెన్ కాకముందే పోసినాం. ఐకేపీ వచ్చిండ్రు, ఓపెన్ చేసిండ్రు, పోయిండ్రు. ఒక లారీ లేదు, ఒక అమాలి లేదు. ఆ మిల్లర్ల కాడికి పోతే తాళ్ళు అంటే ఇగో ఈడ 2 కిలోలు ఈ తాళే లేవు కదా ఇలా 2 కిలోలు ఈడ కటింగు. మళ్ళీ ఆడ దిగుతలేవని మిల్లు కాడి పోయినాక 2 కిలోలు కటింగు. మొత్తం రైతుల కటింగు. వీళ్ళ కమిషన్ ఎంత కింటాకు? మా దగ్గర ఒడ్డు కొన్నందుకు రైతుల దగ్గర 30 రూపాయల కిలో కటింగ్. అంటే మెయింటైన్ చేసిన వాళ్ళకు లారీ ఆయనకు ఇది ఇయ్యంగా లారీ ఆయనకు పోతానికి ఒక కింటకు రూపాయి, బస్తకో రూపాయి, అంటే కింటకు 2 రూపాయల చొప్పున ఆడ తూడ్స్తానికి ఇవ్వాల్సి వస్తుంది మిల్లర్ల కాడ. ఇదంతా ఏ లీడరు కూడా రైతే అంటాడు. ఈ ఒడ్లు కొంటపోయి పట్టించి గవర్నమెంటు ఉచితంగా బియ్యం ఇస్తుంది. 6 గాళ్ళ కష్టం చేసి మందు బస్తాలు 2000 ఈడ కాకపోతే ఆడ దేశమంతా తిరుక్కుంటా యూరియా బస్తాలు తెచ్చి అడుగు మందు తెచ్చి ఆ యూరియా అది లేకముందు ఆ ఎరువు కొట్టాయన కాడిపోతే కనీసం అడుగు మందులన్నా ఉద్దరో సద్దరో ఇచ్చేది. మరి ఎందుకే ధాన్యం కొనుగోలు చేయడానికి ఎందుకు డిలే అవుతుంది అనుకోవచ్చు? డిలే అయ్యేదానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈడ రైతు దగ్గర ఇట్లా కొని మిల్లు కాడి పోయినాక మిల్లు కాడ కాంగ్రెస్ ఆయనకి ఇన్ని క్వింటల్కు 2 రూపాయల చొప్పున, బీజేపీ ఆయనకి ఇన్ని, టీఆర్ఎస్ ఆయనకి ఇన్ని, కోండోడు బతికేదే కొలతల. మా ధాన్యం ఇంత ఇస్తున్నామని అక్కడ వసూలు చేసుకుంటుర్రు. మరి వాడు మాత్రం ఏడ తెచ్చిస్తాడు? ఈ అందరూ రైతులనే మోస్తుర్రు. రైతు 1 కిలో 24 రూపాయలు పడుతుంది. అంటే మా దగ్గర 4 కిలోలు కట్ అవుతున్నాయి. 4 కిలోలకు ఇక మీరు లెక్క చూడ్రి. రైట్, మొత్తం కూడా అధికారులు చెప్తున్నారు, కలెక్టర్ చెప్తున్నారు, మంత్రులు కూడా చెప్తున్నారు పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాము, ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఐకేపీ కేంద్రాలు వస్తే మాత్రం ఎక్కడ ధాన్యం అక్కడనే ఉంది. ఏంటి
మరి ఎక్కడ ధాన్యం అక్కడ మీ కళ వేస్తాడు. టెంట్ వేసుకొని ఆడ ఉండి టెంట్ కింద ఉండి చెప్తాడు రమ్మని ఇడికి. ఆర్డీఓ గారు అశోక్ రెడ్డి గారు 2 సార్లు వచ్చిపోయిండు. అయ్యాలు ఎన్ని ఓట్లు లేవు, గీడ ఒక్క కుప్ప పోయింది. ఆయన వచ్చిపోయి 20 రోజులు అవుతుంది. 20 రోజులకు కూడా ఒక కుప్ప పోయింది. మంత్రి రోజు నల్గొండకే వస్తాడు. మంత్రి వస్తే మంత్రి ఏమన్నా మరి ఐకేపీలో ఒడ్లు పోతున్నాయా అని ఏ రైతునన్ను అడుగుతుండా? ఏ రైతునన్ను అడుగుతుండా చెప్పండి. ఇప్పుడు తెచ్చినాం పోసినాం, వర్షం పడితే ఇళ్ళకెళ్ళి 20 రోజుల దాకా కూడా లారీ బయటికి వెళ్ళదు. 20 రోజుల దాకా వెళ్ళదు. ఏంది రైతులు? ఏ లీడర్ చూడు రైతుకు 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 అంటారు. రైతుకి ఏం చేస్తుర్రు? రైతుకి ఏమైనా ఇస్తుర్రా? 2 కిలోలు ఈ ఒడ్లు పట్టించి నీకు ఎన్ని వస్తాయి? 68 కేజీల బియ్యం వస్తాయా? రావు. 65 తీసుకోవాలి. రైతుకు 2 ఈ కటింగ్ లేకుండా పోతాయి. నువ్వు 68 రూపాయలు ఇవ్వమంటే 68 కిలోలు బియ్యం ఇవ్వమంటే గవర్నమెంట్కు మిల్లోడు మాత్రం ఆడ తెచ్చిస్తాడు? తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి. మేము కూడా ఒడ్డు పండిస్తున్నామండి. ఏంటి సన్నాలు తినేవి బీపీటీ పండిస్తున్నాము. 65 కేజీల కన్నా ఎక్కువ వస్తలేవు. మేము పట్టి ఎండబోసి మిల్లుకు తీసుకుపోయి పట్టించుకుంటే 65 కేజీల కన్నా ఎక్కువ వస్తలేవు. వీళ్ళు ఏమున్నా చెప్పడం మొత్తం ప్రాడు లీడర్లదే. లీడర్లది ఎట్టా అంటే ఆయనకి ఎలక్షన్ రాగానే ఈ మిల్లు ఆయన లంచాలు ఇవ్వాలి. వాళ్ళకు ఈయనకి ఇవ్వాలి, ఈ పార్టీ ఆయనకి ఇవ్వాలి, ఆ పార్టీ ఆయనకి ఇవ్వాలి, ఆ పార్టీ ఆయనకి ఇవ్వాలి. ఇంతంత నేను దళితులం అని పోయి బెదిరిస్తే కూడా ఈయన ఇవ్వాలి మిల్లోడు. మొత్తానికి రైతే ఆగమవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం రైతే మరి ఏడ తెచ్చిస్తాడు? రైతు తప్పపోతే రైతుని ఇప్పుడు చెప్తూనే ఉంటాయి కదా, ఒక కింటాకి 50 రూపాయలు అంటే ఏంది? ఇప్పుడు ఈడ మెయింటైన్ చేసిన ఆయనకు కూడా రైతు దాంట్లోకి వెళ్ళాక 30 రూపాయలు పురుకోస తెచ్చుకోవాలి. బస్తాలకు అమాలి మేమే ఇచ్చుకోవాలి. ప్రతి వస్తువు మేము ఐకేపీ కూడా తేటగా చేపిస్తానికి ఎవరి కాదు మిషన్లు పెట్టుకొని చేపిస్తున్నాం. ఇవన్నీ ఏముంది చెప్పండి? ఏమున్నా గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ చేసేది చాలా మోసం ఉంది. ఇప్పుడు ఆయనది మోడీది. మొత్తంగా ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు రైతన్నగా? మా రైతుల ఒడ్లు కటింగ్ కాకుండా కొనాలి. ఏమన్నంటే తాలు ఉంది అంటారు, తవుడు ఉంది అంటాడు. మేమన్నా తెచ్చిపోసినావా? అంటే మేము 6 కాలం కష్టం చేసి 6 నెలలు పంట పండించి కష్టపడి ఈడ ఎండ పోస్తే కూలోళ్ళు పెడతానికి అవుతున్నాయి. రోజు కూలి వాళ్ళకి నీళ్ళు నిప్పులు వాళ్ళని తీసుకురావుడు తీసుకుపోవుడు రాసిపోసుడు పట్టాల కిరాయి ఇవన్నీ ఆఖరికి వస్తారక మా బొచ్చు కూడా ఊడిపోయే కాలం ఉంది. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం రైతన్నల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని కూడా చెప్తున్నాం. మేము కనీసము ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసుకున్నా కూడా ఇంతవరకు కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కనపడట్లేదని కూడా చెప్తారు. మరి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి కంచనపల్లి అన్న. ఏంటి ఎన్ని రోజులు అయింది? నేను నెల 15 రోజులు, నెల 20 రోజులు అవుతుంది. ఏం మ్యాచర్ వచ్చిందా? మ్యాచర్ అయ్యి కూడా 25 నెల రోజులు అవుతుంది. మ్యాచర్ వచ్చి కూడా కొనుగోలు లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అధికారులు? మాకేముంటది అన్న, ఇక వస్తారు కటింగ్ అంటారు, అది అంటారు, లారీలు రావట్లేదు అంటారు, అదే చెప్తారు. ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ధాన్యం ఎక్కడ తాళలేదు కదా, మంచిగా ఉంది కదా, దీనికి కూడా కటింగ్ పెడతారు. ఆ బస్తాకు 2 కిలోలు ఎడ పెడతారు, మిల్లు కాడ 2 కిలోలు పెడతారు కటింగ్. మళ్ళీ ఏంటి ఇప్పుడు అకాల వర్షాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అందరూ మ్యాచర్ వచ్చిన కుప్పలే ఉన్నాయి. ఇందులో మ్యాచర్ అని కుప్పలు ఏం లేవు. అందరూ ఎండబోసి పటాలు కప్పుకొని పోయారు. ఇక్కడ వచ్చిన అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. మా దగ్గర ఐకేపీ తేటగా చేసుకున్నాను కూడా వాళ్ళు ఎవరు రాకుండా మేము చేసి పెట్టి మేము తేటగా చేసుకున్నాం. అక్కడ కూడా సెంటర్ వాళ్ళు కూడా ఎవరు ఏం చేయలేదు మా దగ్గర. ఇక్కడికి వచ్చి అన్ని చేసినా కానీ ఇక్కడ కాంటాలు అయితే మేము పోసి ఇప్పుడు 25 రోజులు పైన పట్టాలు కూడా జిక్కిపోయే కాడికి అయిపోయినాయి. ఏం చేస్తామనే రైట్, మొత్తం కూడా జిల్లాలో చూస్తే మొత్తం ఐకేపీ కేంద్రాలు ఎక్కడ కూడా ఈ ధాన్యం కొనుగోలు మాత్రం ఆగిపోయినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ పోయినా కూడా రైతన్నలు రోడ్ల మీదకి వస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. నిన్న చండూరు మండలంలో రైతన్నలు ధర్నా చేసినటువంటి పరిస్థితి, వివిధ మండలాల్లో కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ధర్నాలు చేసినా కూడా ఈ రోజు ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్గా చూస్తున్నాం. అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అకాల వర్షాలు వస్తే మాత్రం ధాన్యం మొత్తం తడిసి ముద్దైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పటికీ అన్ని కుప్పలు కూడా మ్యాచర్ వచ్చాయని కూడా రైతన్నలు చెప్తున్నారు. ఇంత మ్యాచర్ వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదు అని చెప్తున్నారు. అధికారులు మాత్రము ఓన్లీ
ఆ ప్రకటనలకే పరిమితం అవుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఎక్కడ కూడా ధాన్యాన్ని కొనుగోలు మాత్రం మేము ప్రతి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారే తప్ప ధాన్యం కొనుగోలు మాత్రం ఎక్కడ కావట్లేని పరిస్థితి కనపడుతుంది. కలెక్టర్ ఆ రివ్యూ మీటింగ్ చెప్తున్నారు, ఆ ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని చెప్తున్నారు. అయినా కూడా ధాన్యం ఎక్కడ కొనుగోలు చేస్తారు. మొత్తం కూడా రైతన్నలు ఉదయం రావడం, ఆ ఏ ధాన్యం ఉందో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, మళ్ళీ దాన్ని కుప్పలు కోసుకొని మళ్ళీ నైట్కి వెళ్ళడం. నైట్కి ఇంటికి వెళ్ళినా కూడా ఇంటి దగ్గరకు పోయినా కూడా ప్రశాంతంగా పడుకోవాల్సిన పరిస్థితి కనపడదు. ఏ క్షణమైన అకాల వర్షం వస్తుందో, ఎక్కడ ఏం జరుగుతుందో అని కూడా రైతన్నలు చాలా వరకు గుట్టుకు అనుకుంటున్నారు పరిస్థితి కనబడుతుంది. అయినా కూడా ఇంతవరకు కూడా అధికారుల నుంచి ఎక్కడి నుంచి స్పందన లేకుండా పోతే మనం విజువల్ చూస్తాం. మీరు అందరూ కూడా ఉదయమే వచ్చి ధాన్యాన్ని మొత్తం కూడా మళ్ళీ ఆరబెట్టుకుంటున్నారు. ఆరబెట్టుకొని మళ్ళీ కుప్పలు కొట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి. ఇంటికి పోతే మళ్ళీ నైట్ ఏమైనా వర్షం వస్తుందా ఏంటని కూడా చెప్పుకోలేని పరిస్థితి. కొంతమంది ఏమన్నారు, మాతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొనుగోలు అవుతున్నాయా? బాగా అవుతలేవు సార్. ఏమంటారు అధికారులు, ఏమంటున్నారు? ఇంకేముంది, ఒకరోజు లారీలు వస్తలేవు అని అంటారు. ఎన్ని రోజులు నువ్వు తీసుకొచ్చి ఇక్కడికి? మేము తీసుకొచ్చి ఒక్కొక్కరి నెల అయినాయి, ఒకరి ముందల వెనక కోసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నారు, అధికారులు మాత్రము స్పందించి ఏదైతే ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ధాన్యం కొనుగోలు మాత్రం సజావుగా కొనసాగడం మీద అనేది మాత్రము స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.